వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. మరొకసారి అపోస్తలుడైన పౌలు పిలిపిలిలో సంఘబిడ్డలందరికీ, నాయకులందరికీ, ప్రత్యేకంగా అధ్యక్షులు, పరిచారకులందరికీ రాస్తూ తన జీవితంలో తాను పొందిన అనుభవాలన్నింటినీ దేవుని ఎదుట సాక్ష్యంగా చెప్తున్న చివరి మాటలుగా ఈ అధ్యాయాన్ని మనం ఆలోచన చేయాలి. అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉండి ఆనందమును గురించి రాసిన ఈ మాటల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఫోకస్, దృష్టి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితము యేసుక్రీస్తు చుట్టూనే తిరగాలి. అది అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత జీవితం గురించి, నా మట్టుకైతే ఇతరులు ఎవరిని గురించి మాట్లాడట్లేదు, తన మట్టుకు తాను చెప్తున్న మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఈరోజు దూరంగా ఉన్న నక్షత్రాలను చూడటానికి టెలిస్కోపులు వాడుతూ ఉంటాం. అలాగే మన జీవితాల మధ్యలో, అనేక భయాల మధ్యలో, శ్రమల మధ్యలో మనం కూడా మన దృష్టి అంతా, మన లెన్స్ అంతా ఎవరి మీద ఉండాలి అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు మీదనే ఫోకస్ చేసి ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో విలువైన విజయాలు పొందుకోవటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫెయిత్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని అపోస్తలుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, విశ్వాస మూలముగానే బ్రతుకుతున్నాను. నేను బ్రతకటం అనేది నా శక్తి మీద కానీ, నా సామర్థ్యం మీద కానీ, నాకున్న జ్ఞానం మీద కానీ, నాలెడ్జ్ మీద కానీ, నాకున్న ఎక్స్పీరియన్స్ల మీద కానీ, నాకున్న విక్టరీస్ మీద కానీ ఆధారపడలేదు. వెలుచూపును బట్టి కాక నేను విశ్వాసముతోనే చెలించుచున్నాను, గమనించుచున్నాను. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే విశ్వాసపు దృష్టిని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. విశ్వాసమును ఆయన పెంపొందింపుకొని చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం ఆలోచన చేయొచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫెలోషిప్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవునితో సహవాసం లేకుండా మనము జీవించడం చాలా కష్టం. ఈరోజు భార్యాభర్తల మధ్య సహవాసం లేకపోతే, సంబంధం లేకపోతే, సంభాషణ లేకపోతే ఆ సంబంధం వృద్ధి చెందటానికి అవకాశం ఉండదు. అలాగే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బ్రతికిన దినాలన్నీ, ఆయన జీవించిన దినాలన్నీ, రక్షింపబడిన తరువాత అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఆయన మారు మనసు పొందిన తరువాత అప్పటి నుండి ప్రభువులో జీవించటం, ప్రభువుతో సహవాసం చేయటం నేర్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. తీగ ఎప్పుడైతే ద్రాక్షావల్లిలో ఉండదో అప్పుడు ఆ తీగ ఎండిపోవటానికి అవకాశం ఉంది. అలాగే మనం కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఫైనల్లీ ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైనది. ఈ ఫలవంతమైన జీవితం కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తర్వాత వచనంలో అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆయనను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల. అదే ఫ్రూట్ఫుల్నెస్ అన్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలుకి కలిగిన ప్రతి సందర్భాన్ని, ప్రతి శ్రమను, ప్రతి అవకాశాన్ని ఫలభరితమైన జీవితానికి అన్వయించుకోవటానికి, ఫలవంతమైన జీవితాన్ని, ఫలాలు కలిగి ఉండటానికి తన జీవితాన్ని, సమస్తాన్ని అలాగా కేంద్రీకరించి వాడుకున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం చూడవచ్చు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అన్న పౌలు సత్యాన్ని మేము అన్వయించుకొని బ్రతకటానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.